పిల్లలు టీనేజ్‌లోకి ఎంటర్ అవుతున్నప్పుడు బ్యాక్ ఆన్సర్స్ ఎక్కువగా ఇస్తారు. వాళ్ళు కోపంతో కూడా బిహేవ్ చేస్తారు. చాలామంది పేరెంట్స్ ఈ సిట్యుయేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక చాలా వర్రీ అవుతూ ఉంటారు. సో, పేరెంట్స్ మీరు టెన్షన్ పడకండి. ఈ వీడియోలో నేను మీకోసం కొన్ని అద్భుతమైన సొల్యూషన్స్‌ని షేర్ చేస్తాను. పిల్లలు గ్రో అయ్యే క్రమంలో వాళ్ళ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా అంతే స్పీడ్‌గా పేరెంట్స్ కోసం ఇంక్రీజ్ అవుతాయి. టీనేజ్‌లోకి పిల్లలు ఎంటర్ అవుతున్నప్పుడు ఈ 4 ప్రాబ్లమ్స్ మీకు కనపడతాయి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్. పిల్లలు టీనేజ్‌లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ చేస్తారు. పేరెంట్స్ అందరూ ఈ ఆర్గ్యుమెంట్‌ని ఫేస్ చేసే ఉంటారు. టీనేజ్‌లోకి ఎంటర్ అయినప్పుడు కంపల్సరీ ఆర్గ్యుమెంట్‌తోనే స్టార్ట్ చేస్తారు. సెకండ్ యారోగెన్స్. ఈ టైంలో మీ పిల్లలు మేబీ యారోగెంట్‌గా కూడా బిహేవ్ చేస్తారు. థర్డ్ యాంగర్. పిల్లలు పెద్దగా అయ్యే కొద్దీ వాళ్ళల్లో కోపం కూడా ఎక్కువగా పెరుగుతుంది. కానీ ఈ కోపాన్ని ఎక్కడ ఎలా చూపించాలి అన్న విషయం పిల్లలకు టీనేజ్‌లో ఉన్నప్పుడు అర్థం కాదు. ఫోర్త్ అలోన్నెస్. ఎస్ మై డియర్ పేరెంట్స్, పిల్లలు గ్రో అయ్యే కొద్దీ పేరెంట్స్ నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తారు. పార్టీస్‌కి కానీ, గ్యాదరింగ్స్‌కి కానీ కలిసి రావడానికి ఇష్టపడరు. పేరెంట్స్‌తో కలిసి కూర్చొని స్టడీ చేయడానికి కూడా ఇష్టపడరు. పిల్లలు ఒకే రూమ్‌లో లాక్ అయి ఉండటానికి ఎక్కువగా ట్రై చేస్తారు, ఇష్టపడతారు. సో, నేను మీకు ఈ 4 ప్రాబ్లమ్స్ ఎందుకు చెప్పాను అంటే, మీరు టీనేజ్‌లో ఉన్న పిల్లలను గమనించినప్పుడు ఈ 4 ప్రాబ్లమ్స్ అన్నవి మీరు ఎక్కువగా గమనించి ఉంటారు. వీటికి సొల్యూషన్స్ ఏంటి అంటే నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను.